ఓం శాంతి. నవంబర్ 11వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ బుద్ధికి వేయబడిన తాళము తెరుచుకుంటుంది. మాటి మాటికి తండ్రిని మర్చిపోయే పిల్లలు దురదృష్టవంతులు. ప్రశ్న: ఖాతాను జమ చేసుకునేందుకు ఆధారమేది? అన్నిటికన్నా గొప్ప సంపాదన ఎందులో ఉంది? జవాబు: దానము చేయడం ద్వారా ఖాతా జమ అవుతుంది. మీరు ఇతరులకు ఎంత ఎక్కువగా తండ్రి పరిచయాన్ని ఇస్తారో అంత మీ సంపాదన వృద్ధి చెందుతూ ఉంటుంది. అన్నిటికంటే గొప్ప సంపాదన మురళి ద్వారా జరుగుతుంది. ఈ మురళియే అపవిత్రంగా ఉండే మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. మురళిలోనే ఖుదాయి జాదు, ఈశ్వరుని గారడి ఉంది. మురళి ద్వారానే మీరు మాలామాల్, అత్యంత గొప్ప సంపన్నులుగా అవుతారు. పాట: మనము ఆ మార్గంలోకి నడవాలి. ఓం శాంతి. పిల్లలు కింద పడినా మీరు సంభాళించుకోవాలి. ఇది ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మాటి మాటికి తండ్రిని మర్చిపోవడం అంటే కింద పడడం. స్మృతి చేయడం అంటే స్వయాన్ని సంభాళించుకోవడం. మాయ తండ్రి స్మృతిని మరపింపజేస్తుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. నిజానికి తండ్రిని ఎవ్వరూ మర్చిపోరు. స్త్రీ ఎప్పుడూ తన పతిని మర్చిపోదు. నిశ్చితార్థం జరిగిందంటే చాలు, ఇక బుద్ధియోగము జోడింపబడుతుంది. కనుక మర్చిపోయే విషయమే ఉండదు. పతి పతియే, తండ్రి తండ్రియే. ఇప్పుడు వీరు నిరాకార తండ్రి. వీరిని ప్రియుడని కూడా అంటారు. భక్తులను ప్రేయసులని అంటారు. ఈ సమయంలో అందరూ భక్తులే. భగవంతుడు ఒక్కరే. భక్తులను ప్రేయసులని, భగవంతుణ్ణి ప్రియుడని, భక్తులను పిల్లలని, భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. ఇప్పుడు పతులకు పతి లేదా తండ్రులకు తండ్రి వారొక్కరే. ఆత్మలందరికీ తండ్రి పరమాత్మయే. ఆ లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాడు. ఈ పారలౌకిక పరమపిత పరమాత్మ ఒక్కరే. సర్వాత్మలకు తండ్రి లేక గాడ్ ఫాదర్. వారి పేరు శివబాబా. కేవలం గాడ్ ఫాదర్ మౌంట్ ఆబు అని రాసినంతనే ఉత్తరం చేరుతుందేమో చెప్పండి. పేరు రాయాల్సి వస్తుంది కదా. వీరు అనంతమైన తండ్రి. వారి పేరు శివుడు. శివకాశి అని అంటారు కదా. అక్కడ శివుని మందిరం ఉంది. అక్కడకు తప్పకుండా వెళ్ళి ఉంటారు కదా. రాముడు ఇక్కడకు వెళ్ళాడు, అక్కడకు వెళ్ళాడు. గాంధీజీ ఇక్కడకు అక్కడకు వెళ్ళారని ఆ ప్రదేశాలను చూపిస్తారు కదా. అదేవిధంగా తప్పకుండా శివబాబాకు కూడా చిత్రముంది. కానీ వారు నిరాకారులు. వారిని తండ్రి అని అంటారు. ఇతరులెవ్వరిని సర్వులకు తండ్రి అని అనజాలరు. వారే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తండ్రి. వారి పేరు శివుడు. కాశీలో కూడా మందిరముంది. ఉజ్జయినిలో కూడా సోమనాథ మందిరం ఉంది. ఇన్ని మందిరాలెందుకు తయారయ్యాయో ఎవరికీ తెలియదు. ఉదాహరణకు లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారని చెప్తారు. కానీ స్వర్గము ఎప్పుడు ఉండేదో, వీరు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారో దీనిని గురించి ఎవరికీ తెలీదు. పూజారులు ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యం గురించే తెలియకపోతే దానిని అంధశ్రద్ధ, మూఢనమ్మకమని అంటారు కదా.
ఇక్కడ కూడా బాబా అని అంటారే కానీ వారి పూర్తి పరిచయం తెలీదు. మాతాపితలను గురించే తెలీదు. లక్ష్మీనారాయణలను పూజిస్తారు. శివుని మందిరానికి వెళ్ళి మహిమ చేస్తారు. మీరు మాతాపితలు, మేము మీ పిల్లలమని పాడతారు. కానీ వారెలా మాతాపితలుగా అయ్యారో, ఎప్పుడు అయ్యారో ఏమాత్రం తెలీదు. భారతవాసులకే ఏమీ తెలీదు. క్రైస్తవులు, బౌద్ధులు మొదలైన వారు తమ యేసుక్రీస్తుని, బుద్ధుణ్ణి స్మృతి చేస్తారు. క్రీస్తు ఫలానా సమయంలో క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేందుకు వచ్చారని అడిగిన వెంటనే చెప్తారు. కానీ భారతవాసులు ఎవరిని పూజిస్తారో వారి గురించి వీరెవరని అడిగితే చెప్పలేరు. శివుని గురించి కానీ, బ్రహ్మ విష్ణు శంకరులను గురించి కానీ, జగదంబను గురించి కానీ, జగత్పితను గురించి కానీ, లక్ష్మీనారాయణల గురించి కానీ తెలీదు. కేవలం వారిని పూజిస్తూ ఉంటారు. వారి జీవిత గాథ ఏమిటో ఏమాత్రం తెలీదు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా ఉండేవి. మీరు అక్కడ రాజ్యం చేసేవారు. అవును, మనము ఖచ్చితంగా రాజ్యం చేసేవారమని, పునర్జన్మలను తీసుకున్నామని, 84 జన్మలను తీసుకుంటూ రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకున్నామని మీకు తెలుసు. తెల్లగా ఉండేవారము నల్లగా అయిపోయాము. సుందరంగా ఉండేవారు ఇప్పుడు శ్యామంగా అయిపోయారు. ఈ రోజుల్లో నారాయణుణ్ణి నల్లగా చూపిస్తున్నారు. అంటే దీని నుండి ఆ కృష్ణుడే నారాయణుడని రుజువవుతుంది. కానీ ఈ విషయాలను గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు. మిసైల్స్ తయారు చేయవారు యాదవులు, కౌరవులు పాండవులు సోదరులు. వీరిలో పాండవ సోదరులు దైవీ సంస్కారాలను కలిగినవారు, కౌరవ సోదరులు ఆసురీ సంస్కారాలను కలిగినవారు. పాండవులు కూడా అసురులుగా ఉండేవారు. వీరిని పాండవులను తండ్రి శివబాబా ఉన్నతంగా తయారు చేసి దైవీ సోదరులుగా తయారు చేశారు. మరి ఇరువురు సోదరులు ఏమయ్యారు? అవశ్యము పాండవులు విజయం పొందారు, కౌరవులు నాశనమయ్యారు. ఇక్కడ కూర్చొని ఉన్నా, మమ్మా బాబా అని అంటూ ఉన్నా వారికేమీ తెలీదు. తండ్రి శ్రీమతాన్ని అనుసరించరు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని వారికి తెలీదు. నిశ్చయముండదు. దేహాభిమానము కారణంగా బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు దేహి అయిన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది కొత్త విషయం. దీనిని మనుషులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ మాతాపితల వద్ద కూర్చొని ఉన్నా వారెవరో తెలీదు. ఇది విచిత్రము కదా. జన్మ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది. అయినా తెలుసుకోరు. ఎందుకంటే వారు నిరాకారులు. వారిని మంచి రీతిగా అర్థం చేసుకోలేరు. వారి మతానుసారము నడవకుంటే ఆశ్చర్యవంతంగా పారిపోతారు. ఎవరి ద్వారా 21 జన్మలకు స్వర్గవారసత్వము లభిస్తుందో వారిని గురించి తెలియని కారణంగా పారిపోతారు. తండ్రిని తెలుసుకున్న వారిని భాగ్యశాలురని అంటారు. దుఃఖము నుండి విముక్తి చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచంలో దుఃఖము చాలా ఉంది కదా. ఇది భ్రష్టాచారుల రాజ్యము. డ్రామానుసారము మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇటువంటి భ్రష్టాచారి సృష్టే ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి సత్యయుగ శ్రేష్టాచారి స్వరాజ్యాన్ని స్థాపన చేస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు.
ఇది మనుషుల ప్రపంచము. దేవతల ప్రపంచము సత్యయుగంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు పతిత మనుషులు. పావన దేవతలు సత్యయుగంలో ఉంటారు. బ్రాహ్మణులుగా అయిన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. బ్రాహ్మణులుగా అవుతూ ఉన్నవారికి అర్థం చేయిస్తూ ఉంటారు. అందరూ బ్రాహ్మణులుగా అవ్వలేరు. బ్రాహ్మణులైన వారు మాత్రమే మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా అవ్వలేరు. బాబా మమ్మ అనగానే బ్రాహ్మణ కులములోకి వచ్చేశారు. తర్వాత చదువంతా పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతోంది. ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారెవ్వరూ రాజ్యస్థాపన చేయరు. యేసుక్రీస్తు ఒంటరిగా వచ్చాడు. ఎవరిలోనూ ప్రవేశించి క్రైస్తవ ధర్మస్థాపన చేశాడు. క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలు పైనుండి కిందికి వస్తూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ ధర్మానికి చెందిన ఆత్మలందరూ ఇక్కడ ఉన్నారు. అంత్యములో అందరూ తిరిగి వెళ్ళాలి. తండ్రి అందరికీ మార్గదర్శకులుగా అయ్యి అందరినీ దుఃఖము నుండి విముక్తి చేస్తారు. తండ్రే మొత్తం మానవులను విముక్తి చేస్తారు. మార్గదర్శకులై ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్తారు. ఆత్మలు పతితులైన కారణంగా తిరిగి వెళ్ళలేవు. నిరాకార ప్రపంచము పావనమయ్యింది కదా. ఇప్పుడు ఈ సాకార సృష్టి పతితంగా ఉంది. ఇప్పుడు వీరందరూ నిరాకార ప్రపంచానికి వెళ్ళేందుకు వీరిని పవిత్రంగా ఎవరు చేస్తారు? అందుకే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ వచ్చి అర్థం చేయిస్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే ప్రపంచమంతా భ్రష్టాచారిగా అయినప్పుడు వస్తాను. ఎన్నో తుపాకీ గుండ్లు, తుపాకులు, ఫిరంగులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. పరస్పరము చంపుకునేందుకు ఒకవైపేమో బాంబులు తయారు చేస్తున్నారు. రెండవ వైపు ప్రకృతి భీభత్సాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. ఉరుములు, మెరుపులు చూస్తారు. పిడుగులు పడతాయి. అందరూ జబ్బుల పాలవుతారు. ఎందుకంటే మంచి ఎరువు తయారవ్వాలి కదా. మురికి పదార్థాలే ఎరువుగా తయారవుతాయి కదా. ఇప్పుడీ సృష్టి అంతటికీ ఎరువు కావాలి. దీని ద్వారా ఫస్ట్ క్లాస్గా పంటల ఉత్పత్తి జరుగుతుంది. సత్యయుగంలో కేవలం భారతదేశము మాత్రమే ఉండేది. ఇప్పుడు వీరందరూ వినాశనమవ్వాల్సి ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తాను. అంతా సమాప్తమైపోతుంది. మీరు స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు కదా. అయితే స్వర్గమని దేనినంటారో ఎవరికీ తెలీదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. అరే, కలియుగంలో మరణించువారు మళ్ళీ తప్పకుండా కలియుగంలోనే పునర్జన్మ తీసుకుంటారు కదా. ఇంత మాత్రము తెలివి కూడా ఎవరికీ లేదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన బిరుదులు ఉంచుకుంటారు. కానీ ఏమాత్రమూ అర్థం చేసుకోరు. మానవులు మందిరాలలో ఉండేవారు. అది క్షీరసాగరము, ఇది విషయసాగరము. ఈ విషయాలన్నీ తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషులనే చదివిస్తారు కానీ జంతువులనైతే చదివించరు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది తయారైన డ్రామా. మనుషులు ఎంత ధనవంతులో వారి వద్ద అంత ఫర్నిచర్ ఉంటుంది. పేదవారి వద్ద రాయి, రప్ప, చిల్లర పెంకులు ఉంటాయి. ధనవంతుల వద్ద ఎన్నో వైభవాలుంటాయి. మీరు సత్యయుగంలో ధనవంతులుగా అవుతారు. మీ వద్ద వజ్ర వైఢూర్యాల భవనాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి మురికి, దుర్గంధము మొదలైనవేవి ఉండవు.
ఇక్కడ దుర్వాసన వస్తుంది. అందుకే అగరబత్తులు మొదలైనవి వెలిగిస్తారు. అక్కడైతే పుష్పాలు మొదలైన వాటిలో ప్రకృతి సిద్ధమైన సహజ సుగంధము ఉంటుంది. అగరబత్తిని వెలిగించే పనే ఉండదు. దానిని స్వర్గమని అంటారు. తండ్రి స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. సంపూర్ణ నిశ్చయం లేకుంటే మర్చిపోతారు. ఎవరి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందో అటువంటి మాతాపితలను మర్చిపోవడం ఎంత దురదృష్టము. తండ్రి వచ్చి అత్యంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఇటువంటి మాతాపితల మతమును అనుసరించకపోవడం 100% అత్యంత దురదృష్టమని అంటారు. నెంబర్ వారుగానేమో ఉంటారు కదా. చదువు ద్వారా విశ్వానికే మాలికులుగా అవ్వడం ఎక్కడా, నౌకర్లు చాకర్లుగా అవ్వడం ఎక్కడా? మీరు ఎలా చదువుతున్నారో మీరే అర్థం చేసుకోగలరు. అక్కడ కేవలం ధర్మపితలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇది ప్రవృత్తి మార్గము కనుక ఇక్కడ మాతాపితలు ఉన్నారు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. లక్ష్మీనారాయణులు పవిత్రంగా ఉండేవారు. కావున వారి సంతానం కూడా పవిత్రంగా ఉండేవారు. మనము ఎలా అవుతామో, ఏ పదవికి అర్హులుగా అవుతామో మీకు తెలుసు. మాతాపితలు ఇంత ఉన్నతంగా తయారు చేస్తుంటే వారిని అనుసరించాలి కదా. భారతదేశమునే మాతాపితల దేశమని అంటారు. సత్యయుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఎంత మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. కానీ తండ్రిని స్మృతి చేయకుంటే బుద్ధికి తాళము వేయబడుతుంది. వింటూ వింటూ చదువును వదిలేస్తే ఒక్కసారిగా తాళం బంద్ అయిపోతుంది. పాఠశాలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. రాతి బుద్ధి బంగారు బుద్ధి అని అంటారు కదా. రాతి బుద్ధి గలవారు కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. పూర్తి రోజులో 5 నిమిషాలు కూడా తండ్రిని స్మృతి చేయరు. 5 నిమిషాలు స్మృతి చేస్తే తాళం కూడా అంతే తెరవబడుతుంది. ఎక్కువగా స్మృతి చేస్తే తాళం అంత బాగా తెరుచుకుంటుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. కొంతమంది పిల్లలు బాబాకు ప్రియమైన బాబా లేక ప్రియమైన దాదా అంటూ ఉత్తరాలను రాస్తారు. ఇప్పుడు కేవలం ప్రియమైన దాదా అని పోస్టులో వేస్తే జాబు చేరుతుందా? పేరు అడ్రస్ కావాలి కదా. దాదాలు దాదీలు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అచ్చా, ఈరోజు దీపావళి పండగ. దీపావళి నాడు కొత్త ఖాతాలు తెరుస్తారు. మీరు సత్యసత్యమైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు వ్యాపారులతో కొత్త అకౌంట్ పుస్తకాలను తెరిపిస్తారు. మీరు కూడా మీ నూతన ఖాతాను తెరవాలి. అయితే ఇది నూతన ప్రపంచము కొరకు. భక్తి మార్గంలో ఖాతా అనంతమైన నష్టంతో ఉంది. మీరు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. అనంతమైన సుఖశాంతులను పొందుతారు. ఈ అనంతమైన విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అనంతమైన సుఖమును పొందుకునే పిల్లలే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. తండ్రి వద్దకు కోట్లలో ఏ కొద్ది మంది మాత్రమే వస్తారు. నడుస్తూ నడుస్తూ సంపాదనలో నష్టం వాటిల్లడం జరిగితే సంపాదించుకున్నది కూడా లేకుండా పోతుంది. ఎవరికైనా దానం ఇచ్చినప్పుడే మీ ఖాతా వృద్ధి చెందుతూ ఉంటుంది. దానం ఇవ్వకుంటే ఆదాయం వృద్ధి చెందదు.
మీరు మీ సంపాదనను వృద్ధి చేసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికైనా దానం ఇచ్చి లాభం కలిగిస్తారో అప్పుడే అది వృద్ధి చెందుతుంది. ఎవరికైనా తండ్రి పరిచయం ఇస్తే జమ అయినట్లవుతుంది. పరిచయం ఇవ్వకపోతే జమ కూడా కాదు. మీ సంపాదన చాలా చాలా గొప్పది. మురళి ద్వారా మీ సత్యమైన సంపాదన జరుగుతుంది. ఈ మురళి ఎవరిదో తెలిసినా చాలు. ఈ విషయం కూడా పిల్లలైన మీకే తెలుసు. ఎవరు నల్లగా అయ్యారో వారే మళ్ళీ సుందరంగా అయ్యేందుకు మురళి వినాలని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ మురళి, నీలో ఇంద్రజాలముంది. ఈశ్వరీయ ఇంద్రజాలమని అంటారు కదా. కావున ఈ మురళిలో ఈశ్వరీయ గారడి ఉంది. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే తెలిసింది. దేవతలకు ఈ జ్ఞానము లేదు. వారికే జ్ఞానము లేకుంటే వారి వెనుక వచ్చే వారికి ఈ జ్ఞానం ఎలా ఉంటుంది? తర్వాత తయారు చేయబడిన శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మీ సత్యమైన గీతలు చాలా కొద్దిగానే ఉన్నాయి. ప్రపంచంలో ఆ గీతలు లక్షల సంఖ్యలో ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలే సత్యమైన గీతలు. ఈ చిత్రాల ద్వారా ఎంత అర్థం చేసుకుంటారో అంతగా ఆ గీతల ద్వారా అర్థం చేసుకోలేరు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మంచి రీతిగా చదువుకొని స్వయాన్ని భాగ్యశాలురుగా తయారు చేసుకోవాలి. దేవతలుగా అయ్యేందుకు పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. 2వ పాయింట్, దేహి అయిన తండ్రిని స్మృతి చేసేందుకు దేహి అభిమానులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మర్చిపోయే అభ్యాసము చెయ్యాలి. వరదానము: సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి దేహభావము నుండి భిన్నంగా ఉండే యోగయుక్త భవ. వివరణ: యోగయుక్తంగా ఉండేందుకు సరళ విధి సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడుచుకోవాలి. ఈ రథాన్ని నడిపించే ఆత్మనైన నేను సారథిని. ఈ స్మృతి స్వతహాగా ఈ రథము అనగా దేహము నుండి లేక ఏ విధమైన దేహభావము నుండి భిన్నంగా చేసేస్తుంది. దేహభావము లేకుంటే సహజంగా యోగయుక్తంగా అవుతారు. అంతేకాక ప్రతి కర్మ కూడా యోగయుక్తంగా జరుగుతుంది. స్వయాన్ని సారథిగా భావించడం ద్వారా సర్వ కర్మేంద్రియాలు మీ అదుపులో ఉంటాయి. వారు ఏ కర్మేంద్రియానికి వశం అవ్వరు. స్లోగన్: విజయీ ఆత్మగా అవ్వాలంటే అటెన్షన్ మరియు అభ్యాసం, వీటిని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. ఓం శాంతి.